హాయ్ ఫ్రెండ్స్, టైం అనేది కొంచెము 10 నిమిషాలు 20 నిమిషాలు ఉంది ఫ్రెండ్స్. అందుకే నేను మళ్ళీ ఈరోజు ఏరో మ్యాచ్ చెప్పాలనుకుంటున్నాను. ఎస్ఆర్హెచ్ అండ్ ఎల్హెచ్సి మధ్య జరిగిన ఏరో మ్యాచ్లో పిచ్ రిపోర్ట్ చూసుకుంటే హైదరాబాద్లో మహాత్మా గాంధీ స్టేడియంలో జరుగుతుంది. దీన్ని ఉప్పల స్టేడియం కూడా అంటారు. దీనిలో చూసుకుంటే పిచ్ రిపోర్ట్ కొత్తగా మాత్రము విన్నింగ్ శాతం మాత్రము ఆర్ఎస్ఎస్ ఎక్కువ ఉంది. విన్నింగ్లో శాతం 63% ఉంది. వాళ్ళకి లక్నోకి మాత్రము 37% మాత్రమే, ఎల్ఎస్జికి మాత్రము 37% ఉంది. కానీ వీళ్ళు గత 4 మ్యాచ్లు మాత్రము లక్నో మాత్రము 4-3 గెలిచింది. ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ అనేది ఒకటి గెలిచింది. ఏమైనా కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ మంచి ఫామ్లో విపరీతమైన ఫామ్లో ఉంది. ఫస్ట్ మ్యాచ్ అలా చూసుకున్న ఫ్రెండ్స్ 200 లేదా 180 అనుకున్నాం, కానీ 247 పుట్టిన సమాజ వీళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. వీళ్ళందరూ ఈ మ్యాచ్ అంతా హైదరాబాద్ అనేది విజయం చెందుతుంది అనుకుంటున్నాను నా అంచనా ప్రకారము. ఇంకోటి చూసుకుంటే లక్నో అంత చిన్న టీమ్స్ 10 పేజ్ ఆంధ్రలంతా ఉన్నారు. ఇప్పుడు మనము ఒకసారి హైదరాబాద్ పేజ్ చూసుకుంటాము. ఎవరెవరు ఉన్నారు ఫ్రెండ్స్? ప్యాట్ కమిన్స్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రావిస్ హెడ్, నెక్స్ట్ అభిషేక్ శర్మ, నెక్స్ట్ క్లాసన్ ఒకరు ఫ్రెండ్స్. క్లాసన్ ఒకరు, మహమ్మద్ షమి, నెక్స్ట్ రచిన్ బేబీ, నెక్స్ట్ అరిమ్ జంపా, నెక్స్ట్ రనల్ శరణ్, నెక్స్ట్ హర్ష పటేల్. ఇతను బౌలింగ్ హర్ష పటేల్ బౌలింగ్ అనేది బాగుంటుంది. వీళ్ళకి చూసుకుంటే కీ బ్యాట్స్మెన్లు ఎవరంటే నెక్స్ట్ ఫ్రెండ్స్ ఒకరి పేరు మర్చిపోయిన నితీష్ రెడ్డి కూడా మొన్నంటే చాలా ఇది చేశారు. నితీష్ రెడ్డి కిషన్ రన్లు అనేది సాధించారు ఎక్కువ. కిషన్ కూడా విపరీతమైన ఫామ్లో ఉన్నారు ఫ్రెండ్స్ కిషన్. నెక్స్ట్ వీళ్ళకి చూసుకుంటే ఎల్ఎస్జికి చూసుకుంటే పంతు, మిల్లర్, మార్కమ్, జోయ్, జిమాన్ సింగ్, నెక్స్ట్ నిఖిల్ పురాన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మిచిల్ మార్చ్ ఫ్రెండ్స్. వీళ్ళు నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బౌలింగ్ కోస్టర్కి మాత్రము బిష్ణోయ్ ఒకరు ఫ్రెండ్స్ మంచి బౌలింగ్ ఎత్తారు. నెక్స్ట్ బోని ఒకరు బ్యాటింగ్ అనేది బాగా చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మర్ల్వుడ్ అనే బౌలింగ్ బాగుంటుంది. నెక్స్ట్ వీళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళకి చూసుకుంటే అసలుకి డ్రీమ్ 11 పేజ్కి ఎవరికి పెడితే బాగుంటుంది అని మనం చూసుకుంటే మాత్రము ఎస్ఆర్ఎస్కి ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఎస్ఎస్ బ్యాటింగ్కి అయితే హెడ్ గారికి పెట్టండి. నెక్స్ట్ అభిషేక్ శరణ్కి పెట్టండి. నెక్స్ట్ వీళ్ళిద్దరూ పెట్టిన తర్వాత క్యాసన్కి పెట్టండి. నెక్స్ట్ బౌలింగ్కి అయితే ప్యాట్ కమిన్స్, నెక్స్ట్ షమీకి పెట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ హర్ష పటేల్, ఈ ముగ్గురిలోన ఒకరికి అనేది పెట్టండి. నెక్స్ట్ వీళ్ళ కొత్తకి మాత్రము పురాణికి పెట్టండి ఫ్రెండ్స్. మిల్లర్ పురాణికి పెట్టండి. నెక్స్ట్ మిచిల్ మార్చ్కి పెట్టండి ఫ్రెండ్స్. మళ్ళీ బిష్ణోకి ఒకరికి పెట్టండి. నెక్స్ట్ షార్ట్ తాకూర్కి పెట్టండి ఫ్రెండ్స్. ఇది నేను చెప్పే ప్లేస్ ఫ్రెండ్స్. కీపింగ్కి అయితే మీకు ఎవరు పెట్టుకుంటారంటే రిషబ్ పంత్కి పెట్టుకోండి ఫ్రెండ్స్. కీపింగ్కి రిషబ్ పంత్కి పెట్టుకోండి. ఇది డ్రీమ్ 11. నా డ్రీమ్ 11 అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకోసారి చూడండి చెప్తాను. బ్యాటింగ్లో హెడ్ అభిషేక్ శర్మ, నెక్స్ట్ పురాణ్ పెట్టారు కదా, మిచిల్ మార్చ్ పెట్టండి. ఓకే, ఆ రౌండ్లో నెక్స్ట్ మిల్లర్ కింద పెట్టండి, 5 పెట్టండి. ఆ రౌండ్లో మార్కమ్, నితీష్ రెడ్డి 6 రౌండ్లు పెట్టండి.
కీపింగ్కి రషెప్ అంతకు పెట్టండి. బౌలింగ్కి స్పిన్కి వస్తే మొత్తము ప్యాట్ కమిన్స్, మహమ్మద్ షమీలోన, నెక్స్ట్ హర్ష పటేల్లోన హైదరాబాద్లోన ఇద్దరికి పెట్టండి. నెక్స్ట్ ఇది మొత్తము స్పిన్నర్కి బిస్లాన్కి పెట్టండి ఫ్రెండ్స్. బిసన్ మళ్ళా వుడ్ గారికి పెట్టండి. బిసన్ వుడ్ పెట్టండి. ఇల్లు ఫ్రెండ్స్ నేను చెప్పేది ఇల్లు. నెక్స్ట్ క్యాషన్ కింద పెట్టుకోవచ్చు. అదేంటి హైదరాబాద్లో అతనంతా వికెట్ కీపర్ కదా, క్యాషన్కైనా పెంతకైనా ఎవరికైనా పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ సరికొత్త వీరితో మీ ముందుకు వస్తుంది ఫ్రెండ్స్. అంతవరకు బై బై ఫ్రెండ్స్.